టీ పాయింట్ కేపును ప్రారంభించిన మాజీ మేయర్ భానుశ్రీ. నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు ప్రాంతంలో పద్మావతి సెంటర్ దగ్గర నూతన టీ పాయింట్ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ, 33వ డివిజన్ ఇన్ఛార్జ్ కర్ణం అజరత్ నాయుడు పాల్గొని టీ పాయింట్ అధినేత షేక్ సమీర్ బంధుమిత్రులతో కలిసి గురువారం అట్టహాసంగా టీ పాయింట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీ పాయింట్ అధినేత షేక్ సమీర్ మాట్లాడుతూ పద్మావతిలో టీ పాయింట్ అనేది ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిథులుగా భానుశ్రీ గారు, భానుశ్రీ గారు, కార్పొరేటర్గా అజరత్ నాయుడు గారు వచ్చి ప్రారంభించడం జరిగింది. టీ, అల్లం టీ, బాదం టీ, గ్రీన్ టీ, సొంటి కాఫీ, 10 రకాల ఐటమ్స్ ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఓకే. నెల్లూరు నగర ప్రజలందరూ ఒకసారి సందర్శించి మా మరింత అభివృద్ధి చేయించాలని SBI పాయింట్స్లో ఇక్కడ సమీర్ ఈరోజు టీ పాయింట్ అనే కేక్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. ఇలాంటి మరిన్ని రావాలని చెప్పి, ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం మీద ఆధారపడి చదువుకున్న వాళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలకి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి అందరూ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఏదో ఒకటి స్వయం కల్పించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరికి ఎందులో ప్రవేశం ఉంటుందో వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఉండాలని చెప్పి ఆ దిశగా ఈరోజు ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే మహిళల గ్రూపులే కాకుండా పురుషులు కూడా గ్రూపులు స్టార్ట్ చేసి ఆ గ్రూప్ పరంగా వాళ్ళని కూడా ఫైనాన్షియల్గా స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ స్టార్ట్ చేస్తుంది. వాటిని కూడా వినియోగించుకొని వాటిని ప్రాపర్గా తీసుకుంటే, ఎందుకంటే ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి మనము ఇండివిజువల్గా అయితే బ్యాంకింగ్ నుంచి వచ్చే పరిస్థితి లేదు. ఈ గ్రూపుల ద్వారా అయితే ప్రభుత్వం యొక్క సహకారంతో లోన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా పురుషులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకొని, ఎందుకంటే యువత ముఖ్యంగా గ్రూప్స్ ఫామ్ చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా ఉపాధి కల్పించుకోవాలని చెప్పి బ్యాంకు లోన్స్ కూడా అవైలబుల్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ టీ పాయింట్ స్టార్ట్ చేసిన సమీర్కి నా అభినందనలు తెలియజేస్తూ మరింత అభివృద్ధి చెందాలని, అలాగే ఇక్కడ లోకల్గా ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా ఈ షాప్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా చాలా సంతోషం. సమీర్ గారికి కేబ్ ఓపెనింగ్ చేసినందుకు, అలాగే డెవలప్మెంట్ కూడా చేసుకోవాలి. అలాగే బట్టలు కూడా ఏదైనా సమస్య లేకుండా వచ్చే వాళ్ళు కూడా కొంచెం బాగా కన్వెంట్గా చేసుకోవాలని కోరుకుంటూ, అలాగే ఈ కేబ్ ఓపెనింగ్కి ముఖ్య అతిథిగా నంది మండలం భానుశ్రీ గారు, మాజీ మేయర్ గారు చేసి ఈ కేక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సమీర్ గారికి ఇక్కడ ఏదన్నా పరామర్శ ఉన్నా కూడా ఎప్పుడైనా నేను ఇప్పుడు అందుబాటులో ఉంటాను, ఏదైనా ఉపయోగించుకుంటున్నాను. ఇలాంటి కేకులు కూడా సమీర్ ఈ కేపే కాకుండా ఇట్లా ఇందాకే అక్క చెప్పినట్టు యువత చాలా అంటే గవర్నమెంట్ ప్రభుత్వం మీదే ఆధారపడకుండా ఇంకా వాళ్ళ చేతుల్లో వాళ్ళే భవిష్యత్తు ఉండాలని, చదువుకొని జాబులు వచ్చేది కాకుండా సొంతంగా కూడా ఇట్లాగే వాళ్ళ సెల్ఫ్గా పోవాలని కోరుకుంటూ వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఏదైనా ఉంటే కూడా నేను నా వంతుగా సాయంగా ఏదైనా ఉంటే తోడ్పడతానని కోరుకుంటున్నాను.